రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగ్గా లేవని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. సీనియర్ న్యాయవాది టీడీపీ లీగల్ సెల్ మెంబర్ పోసాని వెంకటేశ్వర్లతో కలిసి వర్ల రామయ్య సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను కలిసి పలు అంశాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం వర్ల రామయ్య మాట్లాడుతూ కుప్పం రిటర్నింగ్ అధికారి పార్టీ అభ్యర్థుల పట్ల ఒకలా, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల పట్ల మరోలా వ్యవహరిస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో సోమవారం నాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ నామినేషన్ వేసే ప్రక్రియలో ఆయన భార్య వాహనాన్ని నేరుగా లోపలికి ఎలా అనుమతిస్తారో, వైసీపీ నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి వాహనాలతో సరాసరి లోపలికి ఎలా వస్తారో, దీనిపై విచారణ జరిపి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. రిటర్నింగ్ ఆఫీసర్ కుప్పం అందరికీ అన్ని రాజకీయ పార్టీల్ని సమానంగా చూడాలి, లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఏర్పాటు చేయాలి. దట్ ఈస్ ది మెయిన్ మోటో ఆఫ్ ఎలక్షన్ కమిషన్. కానీ ఈ రోజున వైసీపీ క్యాండిడేట్ నామినేషన్ వేయడానికి వస్తే ఆ వైసీపీ క్యాండిడేట్ వైఫ్ శ్రీమతి దుర్గా గారు ఆమె కారు లోపల వరకు అలౌ చేస్తారు. ఎలా అలౌ చేస్తారు? చాలా గౌరవప్రదంగా లోపల తీసుకెళ్తారు. ఎలా తీసుకెళ్తారు? అందరూ ఒకటే కదా. ఇక్కడ చంద్రబాబు గారు వచ్చినా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా ఒకటే, అందరినీ ఒకేలాగా ట్రీట్ చేయాలా? మరి ఆయనకు ప్రత్యేక పరిస్థితులు ఎందుకు వచ్చాయో, ఎందుకు ప్రత్యేక కారులు అక్కడ సున్నం వేస్తారు. ఆ పక్కన ఈ పక్కన 100 గజాలు 200 గజాలు అని సున్నం దాటి ఎవరి కారు, మా కార్లు ఎవరు రానివ్వరు. ఆ ఒక్క కారే అలౌ చేస్తారు. ఏమిటి ఆ ప్రత్యేకత అని మేము అడిగాం. ఇప్పుడు అలా చేయటానికి వీలేదు. తప్పకుండా రిపోర్ట్ తెప్పించుకుంటాను, చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన కోరటం జరిగింది. తర్వాత గౌరవ డీజీపీ గారు, వారు డీజీపీ అవటమే ఒక ప్రత్యేక పరిస్థితుల్లో డీజీ కుర్చీలో కూర్చున్నారని అందరికీ తెలుసు. శంషేర్గా రూల్ ప్రకారం చట్టబద్ధంగా ప్రాధాన్యత క్రమంలో డీజీ స్థానాన్ని ఎక్కిన డీజీపీ కాదు ఆయన. 13-14 మంది ఆయన కంటే సీనియర్లుంటే ఆ సీనియర్లని త్రోసిరాజని ఈయన్ని పెట్టుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెడ్డి గారిని పెట్టుకున్నారు, రాజేంద్రనాథ్ రెడ్డి గారిని. ఎందుకు పెట్టుకున్నారో కారణాలేంటో మేము అడగటం లేదు. కానీ ఎప్పుడైతే ఐఎమ్ ది డీజీ ఆఫ్ ది స్టేట్, నేను రాష్ట్ర పోలీసు వ్యవస్థకు అధిపతిని అని రాజేంద్రనాథ్ రెడ్డి గారు చెప్పినప్పుడు అందరికీ న్యాయం ఒకేలాగా జరిగేటట్టు చూడాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు రాజేంద్రనాథ్ రెడ్డి అనే నాకు ఇటువంటి స్థానాన్ని ఇచ్చారు, ఆయనకి కృతజ్ఞుడుగా ఉంటాను అని అనటానికి లేదు. కానీ ఇలా అలాగే ఉంటున్నారు. అందుకే ఈయన ట్రాన్స్ఫర్ చేయమని అడిగాము నెంబర్ ఆఫ్ టైమ్స్. మరి ఎందుకో ఎలక్షన్ కమిషన్ ఇంకా మీనమేషాలు లెక్కిస్తూ ఉన్నది. ఇటువంటి డీజీ ఉండటానికి వీలేదని చెప్పాము. నిన్న ఒక సర్క్యులర్ ఇస్తారు ఆయన. ఆ సర్క్యులర్లో ఏమని ఇస్తారు ఆయన? సర్క్యులర్ డేటెడ్ 19th మొన్న. ఆ సర్క్యులర్లో ఏమిస్తారంటే ఎస్పీలు, కమిషనర్స్ ఆఫ్ పోలీస్, సిటీలో అయితే కమిషనర్లు, వీళ్ళందరూ కూడా వస్తున్నా అయిపోయింది. కమిషనర్స్, సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్ వీళ్ళందరట జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ కి ఆయన బస్సు వచ్చి ఆగేటప్పటికి బస్సు గేటు దగ్గర ఉన్నారట. మీకు అర్థమైనట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షన్ క్యాంపెయిన్ బస్ వచ్చి అక్కడ ఆగేటప్పటికి పోలీస్ కమిషనర్ గారు పరిగెత్తి అక్కడ ఉన్నారట ద్వారం దగ్గర. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగేటప్పటికి వీళ్ళు జీ హుజూర్ అని ఉండాలట. ఇది ఎక్కడి సర్క్యులర్ అయ్యా బాబు అన్నా నేను. ఈ సర్క్యులర్ నంబర్ 329 జనరల్ ఎలక్షన్స్ 2024
డేటెడ్ 19/4/2024. నవ్వుకున్నారు ఆయన సిఓ గారు కూడా. ఇదే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయండి, ఆయన మీద గులకరాలు పడుతున్నాయి అని అంటే ఓకే, అప్పుడప్పుడు గులకరాలు పడుతూ ఉన్నాయి అందుకని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయండి అంటే ఓకే చేయొచ్చు. ఇదేంటప్పుడు వాళ్ళు నిలబడాలట, ఇంకా నయం ఇంకేమన్నా చేయమని లేదు వీళ్ళని. అది తప్పు, ఆ ఆర్డర్ వెనక తీసుకోవాలి. అందుకే ఇతను అసలు సిసలైన డీజీపీ కాదు, చట్టబద్ధంగా వచ్చిన డీజీపీ కాదు. ఈయన్ని వెంటనే ట్రాన్స్ఫర్ చేయండి, లేకపోతే ఇటువంటి ఆర్డర్సే వస్తాయని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. ఇక్కడ జంగా కృష్ణమూర్తి గారు వైసీపీలో ఎమ్మెల్సీగా ఉండేవాడు. మొన్న తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితుడై జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సమన్యాయం ఉండదు, ఆయన కొన్ని వర్గాలకే ప్రాధాన్యత ఇస్తున్నాడు అని తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారం చేయటానికి ఆయన లింగాలని ఒక గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామంలో ఒక యువ నాయకుడు, యాదవ్ కులానికి చెందిన నాయకుడు ఈయన గైడ్ చేశారు ఇక్కడ మొత్తం ప్రచారం అంతా. తర్వాత జంగా కృష్ణమూర్తి గారు వెళ్ళిపోయారు. వెంటనే వైసీపీ గూండాలు కొంతమంది ఈ యువకుడి మీద దాడి చేసి, బత్తుల శ్రీనివాస్ యాదవ్ అతని మీద దాడి చేసి అతని ట్రాక్టర్ తగలబెట్టి, గడ్డి వాగుంది ఆ ట్రాక్టర్లో, ఇంటి ముందు ఆగి ఉంది, ఆ ట్రాక్టర్కి నిప్పి పెట్టి మొత్తం తగలబెట్టారు. పోలీసులు ఎవరు రాలేదు అక్కడికి, ముద్దాయిలను ఎవరిని అరెస్ట్ చేయలేదు, యాక్షన్ తీసుకోలేదు. పల్నాడుకి వచ్చిన ఇబ్బంది ఏంటో తెలీదు. నిన్న నేను ఎస్పీ గారితో మాట్లాడా, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాదు సార్, ట్రాక్టర్ తగలబెట్టారండి. ఆ పేద యాదవ్ కులానికి చెందిన యువకుడిది ట్రాక్టర్ తగలబెట్టారు, గడ్డి వాము ఉంది ఆ ట్రాక్టర్లో, తగలబెట్టి భయభ్రాంతులు చేశారు. ఈ ఊళ్ళో తెలుగుదేశం పార్టీ ఉండటానికి వీల్లేదంటే ఎఫ్ఐఆర్ ఏంటి సార్? ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి కాళ్ళని కొట్టి వాళ్ళందరినీ కూడా, ఆ విధవులందరినీ కూడా లోపల పడేయకుండా అడిగాం. తప్పకుండా యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. పల్నాడులో మాచర్ల నియోజకవర్గంలో న్యాయం జరిగేటట్టుగా లేదు, ఆ నియోజకవర్గాల్లో న్యాయం జరగదు, తప్పకుండా యాక్షన్ తీసుకోమని సిఇఓ గారిని కోరటం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ రకంగా సరైన స్థితిలో శాంతి భద్రతలు ఉండటం లేదు. మొన్న కడపలోనేమో తెలుగుదేశంకు ఓటేస్తామని వృద్ధ దంపతులు, ముసలి వాళ్ళండి, 65 సంవత్సరాల ముసలి దంపతులు మేము తెలుగుదేశంకే ఓటేస్తామంటే, పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అంటారని ముసలి వాళ్ళిద్దరిని పుల్లగుర్చారండి. ఆ ముసలమ్మ చీర కూడా లాగేశారండి పాపం. చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ఎగబడి మీరు మనుషులా దున్నపోతులని వైసీపీ వాళ్ళ మీద దాడి చేస్తే పొడవళ్లతోటి, కర్రలతోటి, ఇనుపరాట్లతోటి దాడి చేసి ఆ ముసలాన్ని ఎడగొట్టారు. ఏం యాక్షన్ తీసుకున్నారో ఇంతవరకు తెలియదు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం ఇష్టారాజ్యంగా ఉన్నది, శాంతి భద్రతలు లేవు. కడప జిల్లాలో శాంతి భద్రతలు ఇలాగే కొనసాగితే అక్కడ ఎన్నికల నిర్వహణ కష్టతరం అవుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా నేను యాక్షన్ తీసుకుంటా, శాంతి భద్రతలు సజావుగా సాగేటట్టు చూస్తున్నాడు. సెంట్రల్ ఫోర్సెస్ ని అక్కడ ఎక్కువగా దించమని కోరాము. కేంద్ర భద్రతా దళాలు దిగాలి, కడపలో శాంతియుతంగా ఎన్నికలు జరగాలి. అక్కడ ఇద్దరు సిస్టర్స్ కూడా అక్కడ వాళ్ళు విరగదీస్తున్నారు. వాళ్ళ ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పే ధైర్యం ముఖ్యమంత్రి గారికి లేదు. వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి ఈయన షివరింగ్ ఇన్ హిస్ షూస్, గజగజ వణుకుతున్నారు ముఖ్యమంత్రి గారు. ఈ నేపథ్యంలో అందుకే నేను అడగొచ్చో అడగకూడదో నాకైతే తెలియదు. నేను వేరొక రాజకీయ పార్టీకి సంబంధించిన వర్ల రామయ్య, కానీ ప్రజాశాంతి కోరుకునే వ్యక్తిగా, అందరికీ సమన్యాయం జరగాలని కోరుకునే వ్యక్తిగా, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకునే వ్యక్తిగా, అయ్యా ఎలక్షన్ కమిషనర్ సిఇఓ మీనా గారు వెంటనే ఆ ఇద్దరు సిస్టర్స్ డాక్టర్ సునీత గారు, షర్మిల గారు, వీటిద్దరికి కట్టుదిట్టమైన భద్రత, నాకు కావాలని కోర్టుల్లా, మా వాళ్ళకి కావాలని కోర్టులా,
ఆ వేటు అంతకుముందు వేసిన వేటు వీళ్ళ మీద పడుద్దేమో, ఇంకా అంతకంటే మాట్లాడకూడదు, కోర్టు ఆదేశాలు ఇచ్చినట్టుంది కదా, మాట్లాడొద్దండి. అందుకని అంటలా వేటు ఈ బిడ్డలు ఆడబిడ్డల మీద పడకుండా చూడండి, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయండి అని కోరం. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేటట్టుగా చూడండి అని కూడా చెప్పటం జరిగింది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి డీజీపీ గారు శాంతి భద్రతల మీద సమీక్ష చేయండి. మీరు తమ్ముడు అన్న డిస్టర్బ్ చేస్తున్నాను. మీరు డీజీపీ గారు రాష్ట్రంలో మీరు ఎన్నికలు నిర్వహించే శక్తి మీకున్నదా లేదా? మళ్ళా నేను ప్రశ్నిస్తున్నా. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు, మీకు మీ బృందానికి రాష్ట్రంలో రేపు 13వ తారీఖున వచ్చే నెల 13న జరగబోయే ఎన్నికలు సజావుగా నిర్వహించే శక్తి మీకున్నదా లేదా చెప్పండి. లేకపోతే కేంద్ర బలగాలను పెంచమని కోరుతాము. అడుగడుగా మీ ప్లేస్ లో కేంద్ర బలగాలు వస్తాయి, కానీ ఎన్నికల ప్రశాంతమైన వాతావరణంలో జరిగేటట్లుగా చూడమని చెప్పి కూడా మేము కోరటం జరిగింది. ఎన్నికలు ప్రశాంతంగా మీరు చూడండి. 13వ తారీఖు ఎన్నికలు జరగాలి. 4వ తారీఖున చరిత్ర తిరగరాస్తుంది తెలుగుదేశం పార్టీ. మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి కూడా తెలియజేస్తూ మీరు నిర్వహించగలరా లేదా? మీరే ఎన్నికల కమిషన్కి ఒక లెటర్ రాయండి. ఎస్, I can conduct the elections at a free and fair manner, peacefully, maintaining the law and order successfully అని మీరు లెటర్ పెట్టగలరా అని చెప్పి నేను అడుగుతున్నా. ఆ ధైర్యం మీకున్నదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఆ శక్తి మీకున్నదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఆ ఏర్పాట్లు మీరు చేయగలరా అని చెప్పి నేను అడుగుతున్నా. ఆ నిర్వహించే శక్తి మీకు ఉన్నదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఉంటే ఎలక్షన్ కమిషన్కి చెప్పండి, ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆ నమ్మకాన్ని కలిగించండి అని చెప్పి కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? రైట్, థ్యాంక్ యూ.